హాయ్. ద్రవిడ రాజకీయాల్లో మరో అనూహ్యమైన కుదుపు. 5 దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అన్నాడీఎంకే మరోసారి తీవ్ర సంక్షోభం ముంగిట నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని జీర్ణించుకోకముందే పళనిస్వామికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగిరింది. దళపతి విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు తిరుగుబాటు వర్గం ప్రకటించడంతో అన్నాడీఎంకేలో చీలిక తప్పేటట్లు లేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు రెబల్ వర్గం వైపే ఉండడంతో పళనిస్వామి నుంచి పార్టీ చేజారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటున్న అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం భవిష్యత్ ఏంటి? ఇకపై ఆ పార్టీది అస్తిత్వ పోరాటమేనా? తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 మే అత్యంత కీలకమైన ఘట్టాలకు వేదికగా నిలిచిపోనుంది. ద్రవిడ రాజకీయాల్లో ఎవరూ ఊహించని ప్రజా తీర్పుతో కొత్తగా పుట్టుకొచ్చిన టీవీకే అధికారం చేపట్టడం ఓ ఎత్తైతే, ద్రవిడ సిద్ధాంతాలకు మూలస్థానంగా ఉన్న పార్టీల్లో ఒకటైన అన్నాడీఎంకే నిట్ట నిలువున చీలిపోవడం మరో ఊహించని పరిణామంగా చెప్పుకోవాలి. మొదటి నుంచి మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న షణ్ముగం వర్గం ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు షాక్ ఇచ్చింది. పళనిస్వామి నిర్ణయంతో సంబంధం లేకుండా 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అంటే రెబల్ వర్గంగా మారి పార్టీని చీల్చేశారు. అన్నాడీఎంకే ప్రస్తుత సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ పార్టీ ఆవిర్భావ నేపథ్యాన్ని, దాని వ్యవస్థాపక సిద్ధాంతాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ద్రావిడ రాజకీయాల్లో ఒక ప్రబలమైన శక్తిగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే నుంచి విడిపోయి 1972 అక్టోబర్ 17న ఎంజీఆర్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగంను స్థాపించారు. డిఎంకేలో కోశాధికారిగా ఉన్న ఎంజీఆర్ పార్టీ నిధుల లెక్కల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధితో బహిరంగంగా విభేదించారు. తనను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత అన్నాదురై సిద్ధాంతాలకు కట్టుబడి లౌకికవాదం, సామాజిక న్యాయం, సంక్షేమవాదం ప్రాతిపదికగా ఎంజీఆర్ అన్నాడీఎంకే అనే పార్టీకి ప్రాణం పోశారు. తనకున్న సినీ జనాదరణను, క్షేత్రస్థాయిలో విస్తరించి ఉన్న అభిమాన సంఘాలను పార్టీ క్యాడర్గా మలుచుకోవడంలో ఎంజీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతను ప్రదర్శించారు. పార్టీ స్థాపించిన కేవలం కొన్ని నెలల్లోనే ఆయన అభిమాన సంఘాలు రాజకీయ యంత్రాంగంగా రూపాంతరం చెందాయి. 1973లో జరిగిన దిండిగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే సాధించిన అనూహ్య ఘన విజయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఆ తర్వాత 1977లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎంజీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అప్పటి నుంచి 1987లో మరణించే వరకు వరుసగా 3 ఎన్నికల్లో విజయ పరంపరను కొనసాగించి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించారు. ఏ పార్టీకైనా దాని వ్యవస్థాపకుడు మరణించినప్పుడు తీవ్రమైన అస్తిత్వ సంక్షోభం ఎదురవడం సహజం. 1987 డిసెంబర్లో ఎంజీఆర్ మరణం అన్నాడీఎంకే చరిత్రలో తొలి అతిపెద్ద సంక్షోభానికి దారితీసింది. పార్టీ నాయకత్వం కోసం, ఎంజీఆర్ వారసత్వం కోసం ఆయన సతీమణి జానకి రామచంద్రన్, ఆయన రాజకీయ వారసురాలిగా ఎదిగిన జయలలిత మధ్య తీవ్ర ఆధిపత్య పోరు రగులుకుంది. వీళ్ళిద్దరి మధ్య తలెత్తిన వివాదాలు పార్టీని రెండుగా చీల్చేశాయి. ఒక వర్గం జానకి నేతృత్వంలో ఏఐఏడీఎంకే జేఏగా ఏర్పడితే, మరొక వర్గం జయలలిత నేతృత్వంలో ఏఐఏడీఎంకే జేగా ఏర్పడింది. 1988 జనవరిలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సైతం అధికారులు సీజ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది పార్టీ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. అసలైన పార్టీ తమదేనంటూ ఇరు వర్గాలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. వివాదం వెంటనే తేలకపోవడంతో 1989 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే రెండాకుల గుర్తును స్తంభింపజేసింది. ఎన్నికల సంఘం జయలలిత వర్గానికి కోడిపుంజు గుర్తును, జానకి వర్గానికి 2 పావురాల గుర్తును కేటాయించింది. చిహ్నం కోల్పోవడం, అన్నాడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంకు రెండుగా చీలిపోవడంతో 1989 శాసనసభ ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఈ చీలికను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న డిఎంకే 155 స్థానాల భారీ విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని వర్గం 27 స్థానాలను గెలుచుకోగా, అధికారికంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జానకి వర్గం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ప్రజా మద్దతు, పార్టీ క్యాడర్ ఆమోదం జయలలితగా ఉన్నాయని తేలడంతో జానకి రామచంద్రన్ హుందాగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 2 వర్గాలు విలీనమవడం, రెండాకుల గుర్తు మళ్లీ యాక్టివ్ అవ్వడంతో జయలలిత తిరుగులేని నాయకురాలుగా చక్రం తిప్పారు. జయలలిత తన చేతుల్లోకి పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత అన్నాడీఎంకే ఒకే ఒక ఉక్కుపాదం కింద నడిచే సుశిక్షితమైన సైన్యంలా తయారైంది. ఆమెను పార్టీ శ్రేణులు, మంత్రులు, ప్రజలు అమ్మ అని అత్యంత ఆప్యాయంగా భక్తిభావంతో పిలుచుకునేవారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమి అఖండ విజయం సాధించి జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అంతర్గత క్రమశిక్షణ విషయంలో జయలలిత ఏమాత్రం రాజీ పడేవారు కాదు. ఎంతటి సీనియర్ నాయకుడినైనా రాత్రికి రాత్రే పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరించారు.
బహిష్కరించే తిరుగులేని అధికారం ఆమెకు ఉండేది. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి ఆరోపణల కారణంగా పార్టీ ఘోర పరాజయం పాలైనప్పుడు తిరుగుబాట్లు ఎదురైనా జయలలిత వ్యక్తిగత చరిష్మా ముందు అవి నిలవలేకపోయాయి. 1998 లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీతో పొత్తు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం ద్వారా జాతీయ రాజకీయాల్లోనూ ఆమె తన ముద్ర వేశారు. 2001, 2011, 2016 ఎన్నికల్లో ఆమె పార్టీని తిరిగి అఖండ మెజారిటీతో అధికారంలోకి తెచ్చారు. 2016లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ద్వారా ఎంజీఆర్ తర్వాత ఆ అరుదైన ఘనత సాధించిన నాయకురాలిగా చరిత్ర సృష్టించారు. అయితే ఆమె ఏకఛత్రాధిపత్యం పార్టీకి విజయాలు అందించినప్పటికీ ఒక బలమైన రెండో శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయకపోవడం భవిష్యత్ సంక్షోభాలకు బీజం వేసింది. 2016 డిసెంబర్ 5న జయలలిత మరణం పార్టీని మరో సంక్షోభంలోకి నెట్టింది. పార్టీలో ముఠా తగాదాలకు బీజం వేసింది. జయలలిత మరణం తర్వాత వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వంపై జయలలితకు అత్యంత ఆప్తురాలైన శశికళ ఒత్తిడి పెంచారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన శశికళ పన్నీర్ సెల్వంను రాజీనామా చేయించి తాను స్వయంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని పావులు కదిపారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన పన్నీర్ సెల్వం శశికళపై ధర్మయుద్ధం ప్రకటించారు. అదే సమయంలో ఆదాయపు పన్ను అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడడంతో శశికళ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలుకు వెళ్లే ముందు ఆమె తన విధేయుడైన ఎడప్పాడి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి తన మేనల్లుడు టీటీవీ దినకరన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పార్టీపై పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుని పార్టీ ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలుగా విడిపోయింది. ఈసీ కూడా రెండాకుల గుర్తును మరోసారి స్తంభింపజేసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఏకమై శశికళ, దినకరన్లను పార్టీ నుంచి బహిష్కరించారు. 2017 నుంచి 2021 వరకు పాలించిన పళనిస్వామి అధికార యంత్రాంగాన్ని, పార్టీ నిర్మాణాన్ని క్రమంగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 66 స్థానాలతో ఓడిపోయినప్పటికీ బలమైన ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది. 2022 నాటికి ద్వంద్వ నాయకత్వ వ్యవస్థ పార్టీకి నష్టం చేస్తోందని వాదించిన పళనిస్వామి వర్గం దానిని రద్దు చేసింది. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం ద్వారా పన్నీరు సెల్వంను పార్టీ నుంచి అవమానకరంగా బహిష్కరించి తానే ఏకైక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి బాధ్యతలు చేపట్టారు. పార్టీ ఒకే నాయకుడి చేతిలోకి వచ్చినా జయలలితకు ఉన్నంత ప్రజాదరణ కానీ, వ్యూహాత్మక దార్శనికత కానీ పళనిస్వామికి లేకపోవడం పార్టీ పతనానికి దారితీసింది. 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల్లో వరుస ఓటములు లో నైరాశ్యాన్ని నింపాయి. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడంతో పాటు అన్నాడీఎంకేను చీలిక దిశగా నడిపించాయి. 2021లో 33.29% ఓట్ షేర్ సాధించిన అన్నాడీఎంకే ఈసారి 21.21% పడిపోయి కేవలం 47 సీట్లను మాత్రమే గెలుచుకుంది. పళనిస్వామి నాయకత్వంపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విశ్వాసం సన్నగిల్లడం దీనికి ప్రధాన కారణం. పార్టీలోని సీనియర్లను కలుపుకోలేకపోవడం, పన్నీరు సెల్వం, శశికళ, దినకరన్ వంటి వారిని దూరంగా ఉంచడం ద్వారా పార్టీకి లభించాల్సిన తేవర్ సామాజిక వర్గపు ఓట్లు దూరమయ్యాయి. కొత్తగా పుట్టుకొచ్చిన టీవీకే పార్టీ డీఎంకే కంటే అన్నాడీఎంకేకే ఎక్కువ నష్టం చేసింది. దశాబ్దాలుగా అన్నాడీఎంకేకు కంచుకోటగా భావించే కొంగు ప్రాంతంలో టీవీకే భారీగా ఓట్లను చీల్చింది. ఇంతకాలం డీఎంకే వ్యతిరేక ఓటు మొత్తం అన్నాడీఎంకేకు చేరేది. కానీ ఇప్పుడు అది టీవీకే ఎగరేసుకుపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం, పళనిస్వామి పెత్తనం ఎక్కువైపోవడంతో షణ్ముగం, వేలుమణి వంటి సీనియర్లు తిరుగుబాటు జెండా ఎగరేశారు. టీవీకే ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవడానికి ఒక్కరోజు ముందే 30 మంది రెబల్ ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ప్రకటించారు. పార్టీ చరిత్రలో జనరల్ సెక్రటరీపై ఇంతమంది ఎమ్మెల్యేలు ఒకేసారి తిరుగుబాటు చేయడం బహుశా ఇదే తొలిసారి. వరుస పరాజయాలు, రాజకీయ అస్తిత్వంపై భయం, టీవీకేకు మద్దతిచ్చే విషయంలో విభేదాలు, డీఎంకేతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారన్న వార్తలు అన్నీ కలిపి అన్నాడీఎంకేని 2 వర్గాలుగా చీల్చేశాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీకి చెందిన శాసనసభ్యుల్లో కనీసం 3/2 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా చీలిపోయి వేరొక పార్టీలో విలీనమైన లేదా అసెంబ్లీలో ప్రత్యేక బ్లాక్గా ఏర్పడిన వారిపై ఫిరాయింపుల చట్టం కిందకు అనర్హత వేటు పడదు. ఈ అంతర్గత సంక్షోభం కేవలం పార్టీని 2 ముక్కలుగా చేయడమే కాకుండా దశాబ్దాలుగా ఉన్న ద్రావిడ రాజకీయాల పునాదులనే బలంగా కదిలించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంజీఆర్, జయలలిత లాంటి ప్రజానాయకుల చేతుల్లో దశాబ్దాల పాటు ఓ వెలిగిన పార్టీ నేడు సరైన నాయకత్వం లేక పతనావస్థకు చేరుకుంది. రాజకీయాల్లో మార్పును కోరుకున్న తమిళ ప్రజలు 2 ద్రవిడ పార్టీలను తిరస్కరించడంతో ఇప్పట్లో అన్నాడీఎంకేకి పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.